ఒకటే, ప్రతిష్టలో బలం ఉంది. అందరూ చెప్పండి. సంసోనుకు అభిషేకం ఉంది, కానీ అభిషేకం కంటే ముందు దేంట్లో బలం? అది ప్రతిష్ట. వ్రతంలో బలం. అందరూ చెప్పండి. వ్రతం అని చెప్పండి. అంటే అంటే సార్ ప్రత్యేకించమన్న జీవితం. నా జీవుడు వ్రతపుత్రుడు అంటే ఎందులో బలం ఉంటుందండి? వ్రతంలో బలం ఉంటుంది, ప్రత్యేకతలో బలం ఉంటుంది. అతడు ప్రత్యేకించబడిన వాడు. ఎవరి ఏంటి ప్రత్యేకత? ద్రాక్షకు సంబంధించింది ఏది ముట్టకూడదు, శవం అనేది ముట్టకూడదు. ఇతడు ప్రత్యేకించబడ్డవాడు. అంటే ఎందులో బలం ఉంటుందంటే ఒక ప్రత్యేక జీవితం చేసే వాళ్ళకు ఎక్కలేని బలం ఉంటుందండి. అది సంసోనులో మనం చూడగలుగుతాం. ఆమె ఎవరిలో బలం ఉంది? కృపలో బలం ఉంది. క్రీస్తు యేసునందున్న కృప చేతనం ఏమవ్వాలి? బలవంతుడవు కను. కృప బలం. అందుకే నేను చాలా సందర్భాలు చెప్తుంటాను. చాలా మంది సేవకులకు నేను బోధిస్తున్నాను, చాలా మంది విశ్వాసులకు చెప్తున్నాను. మన టాలెంట్ల వల్ల ఏది జరగదు, మన టాలెంట్ అనేది ఏది పనికి రాదు. కృప దిగొస్తే బలమైన కార్యాలు జరుగుతాయి. అంతే. కృపను ఆధారం చేసుకున్న వాళ్ళకి జై జీవితం. చాలా మంది కృపను ఆధారం చేసుకోరు, చదువును ఆధారం చేసుకుంటారు, టాలెంట్లను ఆధారం చేసుకుంటారు. తప్పు. వాళ్ళు బలహీనం అవుతారు, సిగ్గుపడతారు. ఎవడు కృపను ఆధారం చేసుకుంటాడో, ఎవడు కృపలో నిలబడతాడో వాడే బలవంతుడు. బలవంతులే దైవికముగా కొనిపోబడతారు. ఆమె చెప్పు. ఇది నరుని శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగును అభిషేకం యొక్క బలం. ఆమె మన బలం ఏంటి చెప్పండి? అభిషేకమే. జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏ పాటిదానవు? నీవు చెదును భూమిగా మారుతావు. ఏంటమ్మా నీ అంత ధైర్యం మాట్లాడుతున్నావు? నేనెవరు తెలుసా? పెద్ద పర్వతం. నువ్వు ఎవడవైతే నాకేంటి? నీ ధైర్యం ఏంటి? నా ధైర్యం నేను కాదు, నా మీదకి వచ్చే అభిషేకమే నా ధైర్యం. ఒరే, చూడడానికి పొట్టుకున్నావు, చూడడానికి పిల్లగాడిగా నువ్వు అని అంటే పిల్లగాని కాదు నేను. నా మీదకి అభిషేకం వస్తే అరణ్యంలో నేనేం చేశానంటే మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చేశాను. నేను ఒకటి చెప్తా, గట్టిగా ప్రసంగం చేయనక్కర్లేదు. అభిషేకంతో నింపబడి 4 మాటలు మాట్లాడితే అక్కడ అగ్ని దిగి వచ్చేస్తాను. ఒకటి చెప్పట్లేదు. నేను ఈ మధ్యలో ఒక ఊరికి వెళ్ళాను, కాకినాడ అవుతారా. ఆ ఊర్లో ఆ తమ్ముడు 8 బాక్సులు పెట్టుకున్నాడు సంఘంలో. ఇట్లా చిన్న సంఘం. నేను అడిగాను, 8 బాక్సులు ఎక్కడ ఉన్నాను? ఆ సంఘానికి 2, ఈ సంఘానికి 2, ఈ సంఘానికి 2. ఎందుకంటే నువ్వు నిలబడితే ఎఫెక్ట్లు బయటికి రావాలి. మరి పిచ్చోడా, సౌండ్ సిస్టంలో ఎఫెక్ట్ లేదు నాయన, 2